రియాక్ట్ రౌటింగ్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రియాక్ట్ రౌటింగ్ అంటే ఏంటి? రౌట్ అంటే హైపర్ లింక్. అంటే మనం ఆల్రెడీ లైక్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ని యూస్ చేసి మనం నావిగేషన్ బార్ ఎట్లయితే క్రియేట్ చేసామో, అంటే ఒక పేజ్లోంచి ఇంకొక పేజ్లోకి స్విచ్ అవ్వడం, లింక్ నుంచి లింక్కి స్విచ్ అవ్వడం అనమాట. ఆ స్విచ్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే రౌటింగ్ అని అంటాం. రౌటింగ్. ఇక్కడ నార్మల్గా ఇదివరకు ఏం చేసేవారంటే స్విచ్ అనేది యూజ్ చేసేవారు, స్విచ్. బట్ ఇక్కడ ఇప్పుడు స్విచ్ అనేది యూజ్ చేయట్లేదు, రౌట్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు. అసలు ఎట్లా క్రియేట్ చేయాలి మల్టిపుల్ పేజెస్, ఆ పేజెస్ అన్ని ఒకదానికొకటి ఎట్లా కనెక్ట్ చేయాలి రౌటింగ్ కాన్సెప్ట్తో చూద్దాం. ఫస్ట్ ఎన్ని పేజెస్ కావాలో మనం డిసైడ్ చేసుకోవాలి. అండ్ దానికన్నా ముందు మనం సిడి మై యాప్ లొకేషన్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి అని అంటే రియాక్ట్ రౌటర్ని ఇన్స్టాల్ చేయాలి. npm ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్. ఎందుకంటే దీనికి సంబంధించిన క్లాసెస్ అన్ని ఆ రియాక్ట్ రౌటర్ డామ్ అనే మాడ్యూల్లోనే వాళ్ళు ఇచ్చారు. వి నీడ్ టు ఇన్స్టాల్ దట్ రియాక్ట్ రౌటర్ డామ్. సో వన్ is created. This is enough. Okay. Now, ఫస్ట్ మనం ఏం డిసైడ్ చేసుకోవాలంటే ఎన్ని పేజెస్ ఉన్నాయో డిసైడ్ చేసుకోవాలి. సపోజ్ నేను ఏదో ఒక హోమ్ పేజ్, ఒక అబౌట్ పేజ్, ఒక కాంటాక్ట్ పేజ్ కావాలి అని అనుకున్నా. ఓకే. ఇక్కడ కాన్స్ట్ యాప్ తీసుకుంటున్నా, డైరెక్ట్గా ఫంక్షనల్ కాంపోనెంట్ తీసుకుంటున్నా. ఫంక్షనల్ కాంపోనెంట్ ఇట్ విల్ రిటర్న్ ద డేటాని రిటర్న్ చేస్తుంది. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్ ఇది రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది అని అంటే గుర్తుపెట్టుకోండి, రౌటర్ని రిటర్న్ చేయాలి. ఓకే. ఆ రౌటర్ అనేది ఎక్కడ ఉంది ముందు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. నార్మల్గా రియాక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఫస్ట్. ఇది ఆటోమేటిక్ ఇంపోర్ట్ అయిపోతుంది, అవసరం లేదు. బట్ వీఆర్ ఇంపోర్ట్ రియాక్ట్. what it is saying that we are importing that React. నెక్స్ట్ వన్ ఇంపోర్ట్. మనకి ఏమేమి కావాలో అవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఏమేమి కావాలంటే ఇదంతా బ్రౌజర్లో రౌటింగ్ చేస్తాం కాబట్టి గుర్తుపెట్టుకోండి, బ్రౌజర్ రౌటర్ అంటే బ్రౌజర్లో రౌటింగ్ చేస్తున్నాం. యాజ్ ఏమేమి కావాలి అని అంటే టోటల్గా దాన్ని ఏమంటారంటే మనం రౌటర్ అంటాం. అన్ని లింక్స్ని అంటే రూట్స్ అంటాం, లింకింగ్ని. ఒక్కొక్క స్విచ్ని ఒక్కొక్క రూట్ అంటాం. వాటికి ఇచ్చే లింక్ని మనం లింక్ అంటాం. ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డామ్. ఇదే కదా మనం ఇన్స్టాల్ చేసాం, ఇందులో ఉంటాయి. ఈ యాప్ ఏం చేస్తుందంటే కంప్లీట్గా ఈ రౌటర్ని రిటర్న్ చేస్తుంది. ఈ రౌటర్లో ఏముంటాయంటే ఒకటి నావిగేషన్ బార్ ఉంటుంది, ఆ ఇచ్చే నావిగేషన్ బార్లో ఎన్నైతే లింక్స్ ఉన్నాయో ఆ లింక్స్ అన్నిటిని మనం రౌట్స్ అంటాం. కనెక్టివిటీ చెప్తాను, క్లారిటీ వచ్చేస్తుంది. రౌట్స్ అంటాం. ఓకే. ఫస్ట్ నావిగేషన్ బార్లో మనం ముందు ఏ పేజీలు డిఫైన్ చేస్తున్నామో డిఫైన్ చేసుకోవాలి. సపరేట్గా అన్ని వేరే ఫైల్స్లో రాసుకోవచ్చు. ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే అన్ని ఇక్కడే రాసేస్తున్నాను.
అన్ని ఇక్కడే రాసేస్తున్నా. ఏదో ఒకటేమో హోమ్ అన్ను, తర్వాత ఏం చేద్దామంటే సపరేట్గా home.jsx, అట్లాగే అబౌట్, కాంటాక్ట్, సర్వీసెస్, కెరీర్స్, మనకి ఎన్ని వెబ్ పేజీలు కావాలంటే అన్ని వెబ్ పేజీలు రాసుకోవచ్చు. ప్రజెంట్ సింపుల్గా రాస్తున్నాను ఇక్కడ. ఇది హోమ్, ఇది హోమ్. జస్ట్ ఇక్కడ డైరెక్ట్గా ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే హోమ్ని రిటర్న్ చేస్తుంది. జస్ట్ హోమ్, రిటర్న్, రిటర్న్, హోమ్. ఇట్లా ఇట్లా మల్టిపుల్ రాస్తే ఇట్లా హోమ్ అని రాయాలి. సింపుల్గా సింగిల్ లైన్లో కూడా రాసేసుకోవచ్చు. బట్ సింపుల్గా ఇక్కడ హెచ్ వన్ ఆర్ హెచ్2, దీన్ని నేను హోమ్ పేజ్ అంటాను. ఇస్ అ హోమ్ పేజ్. ఇట్లా నేను ఏం చేస్తున్నానంటే మల్టిపుల్ రాస్తున్నా. మల్టిపుల్ లేదు సార్ సింగిల్ లైన్లో రాయాలి అని అంటే, ఇంకా ఈజీగా రాయాలి అని అంటే డైరెక్ట్గా ఇక్కడే రాసేసుకోవచ్చు. హెచ్2 ఇట్స్ అ హోమ్ పేజ్ అని సింపుల్గా డిఫైన్ చేసి, సింపుల్గా ఇది ఒక హోమ్ పేజ్ తీసుకున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ పేజ్, ఏదో కాంటాక్ట్ పేజ్ అలా తీసుకున్నాం. ఏదో అబౌట్ పేజ్ అనుకుందాం, దీన్నేమో కాంటాక్ట్ పేజ్ అనుకుందాం. కాంటాక్ట్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్తోనే స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే అవన్నీ కాంపోనెంట్స్ లాగా వర్క్ అవుతాయి. కాంపోనెంట్స్. ఇదేమో అబౌట్ పేజ్ అండ్ ఇదేమో కాంటాక్ట్ పేజ్. ఇదేమో కాంటాక్ట్ పేజ్. ఇట్లా క్రియేట్ చేసాం. ఇక్కడ ఫస్ట్ నావిగేషన్ బార్లో ముందు మనం ఏం చేస్తామంటే సేమ్ మనకి HTML CSSలో ఎట్లయితే క్రియేట్ చేసామో నావిగేషన్ బార్లో ఒక అనార్డర్డ్ లిస్ట్ తీసుకుంటాం. ఒక అనార్డర్డ్ లిస్ట్ తీసుకొని లిస్ట్ ఐటమ్స్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ లిస్ట్ ఐటమ్, సారీ, ఫస్ట్ లిస్ట్ ఐటమ్, సెకండ్ లిస్ట్ ఐటమ్ అండ్ థర్డ్ లిస్ట్ ఐటమ్. తెలుసు కదా, లిస్ట్లో మనం ఏం ప్లేస్ చేసుకుంటాం, యాంకర్ ట్యాగ్స్ ప్లేస్ చేసుకుంటాం. యాంకర్ ట్యాగ్ నార్మల్గా అక్కడైతే మనం యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. అంటే హైపర్ లింక్ ఇవ్వాలి అని అంటే యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే డైరెక్ట్గా లింక్ యూజ్ చేయమని ఇచ్చారు. ఇది లింక్ ఎట్లా రాసుకుంటాం ఏంటంటే లింక్, లింక్ అనేది క్రియేట్ చేస్తాం. టు హూమ్, ఇది ఇంపార్టెంట్. లింక్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి. ఇట్ విల్ డిస్ప్లే ఆన్ ద స్క్రీన్. ఇట్ విల్ డిస్ప్లే ఆన్ ద స్క్రీన్. ఇది కనబడుతుంది. ఈ మూడు కనబడతాయి. హోమ్ అని, నెక్స్ట్ ఏమో అబౌట్, అబౌట్, నెక్స్ట్ ఏమో సపోజ్ ఏదో కాంటాక్ట్ అని తీసుకుంది. అక్కడ ఏదైతే ఇచ్చామో అవి తీసుకుంది. ఇప్పుడు లింక్ ఇవ్వాలి. లింక్ టు హూమ్, ఎవరికి లింక్ చేయాలి అని అంటే హోమ్ అనుకో, డైరెక్ట్గా ఫస్ట్ ఓపెన్ చేయడంతోనే హోమ్ పేజ్ కదా ఓపెన్ అయ్యేది ఎవరికైనా. దానికి మళ్ళీ సపరేట్గా సపోజ్ ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసాం అనుకుందాం, google.com అనేవి కానీ ఆటోమేటిక్గా హోమ్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ /home అని ఇవ్వాల్సిన అవసరం లేదు. అది వేరే పేజీలు అనుకో, జీమెయిల్ అనుకో, డైరెక్ట్గా లాగిన్ పేజ్కి వెళ్ళిపోద్ది. మళ్ళీ /login అని ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లా పేజ్ ఓపెన్ చేయంగానే, అంటే బ్రౌజ్ చేయంగానే ఏ పేజ్ కనబడాలి, ఏ పేజ్ అపియర్ అవ్వాలి అని చెప్పేదే ఇది హోమ్ పేజ్. దానికి జస్ట్ స్లాష్ ఇస్తున్నాం అంతే. అట్లాగే లింక్ టు ఒకవేళ అబౌట్కి రావాలి అని అంటే /about అని ఇచ్చినప్పుడు అబౌట్కి వస్తుంది. అట్లాగే లింక్ టు ఇక్కడ /contact అని ఇస్తున్నాం కదా, అది వస్తుంది. ఇక్కడ ఇవి నేమ్స్ ఎలా అయినా ఇచ్చుకోవచ్చు, URL నేమ్స్, క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్, నో ప్రాబ్లం. ఇవేమో మనకి డిస్ప్లే అయ్యేవి, అంటే లైక్ ఇవి మనకి కనబడేవి అనమాట. ఇవి మనకి కనబడేవి. ఓకే, నా ఇప్పుడు అవన్నీ ఏం చేస్తానంటే లింక్స్ రాశాను. ఆ లింక్స్ అన్ని ఏం చేస్తానంటే నేను రౌట్స్కి కనెక్ట్ చేసుకుంటున్నా. అంటే ఒక్కొక్క లింక్ ఒక్కొక్క రౌట్ అన్నమాట. అంటే ఇక్కడ మళ్ళీ మనం ఇప్పుడు రౌట్లు రాయాలి. రౌట్
రౌట్ అనేది ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఈచ్ రౌట్ ఈజ్ ద ఫస్ట్ వన్. మనకి 3 రౌట్స్ ఉన్నాయి కదా, ఐ మీన్ 3 లింక్స్ ఉన్నాయి కదా. సో 3 రౌట్స్. రౌట్ ఏమో ఒక్కొక్క లింక్కి లింక్ చేసేది. రౌట్స్ అంటేనేమో మొత్తం ఇండివిజువల్ రౌట్ అన్ని తీసుకొచ్చి మనం రౌట్స్లో పెడతాం. రౌటర్ అంటేనేమో ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, నావిగేషన్ బార్ని, రౌట్స్ని అన్నీ కలిపి మనం ఏం చేస్తామంటే రౌటర్లో పెడతాం. ఇలా. ఓకే, దిస్ ఈస్ ద వన్. నా ఎట్లా రౌట్ చేయాలి? ఎట్లా రౌట్ చేయాలి అంటే ఇక్కడ ఏదైతే ఇచ్చామో రౌట్లో వేరియబుల్ మనం ఏం యూజ్ చేయాలంటే పాత్ అనే ఒక వేరియబుల్ యూజ్ చేయాలి. చేసి యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది ఇవ్వాలి. ఇట్లా ప్రతి దానికి పాత్ ఇవ్వాలి. పాత్ అని ఇచ్చి ఇక్కడ ఏదైతే ఉందో అంటే దీనికి ఈ పాత్కి మనం ఏం కనెక్ట్ చేయాలి అనేది ఇక్కడ ఇవ్వాలి. అట్లాగే దీనికి ఏం కనెక్ట్ చేయాలి అనేది ఇక్కడ పాత్ ఇవ్వాలి. ఇలా పాత్ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు ఈ రౌట్ మీద క్లిక్ చేయంగానే అంటే ఈ పాత్ ఇచ్చాం ఓకే, బట్ ఈ పాత్ రాగానే అది ఏ కాంపోనెంట్కి వెళ్ళాలి? ఈ కాంపోనెంట్స్కి వెళ్ళాలి కదా. హోమ్ కాంపోనెంట్, అబౌట్ కాంపోనెంట్, కాంటాక్ట్ కాంపోనెంట్. అంటే ఈ ఎలిమెంట్స్ని కాల్ చేయాలి. ఈ ఎలిమెంట్స్ని అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇది ఇంపార్టెంట్. ఎలిమెంట్ అని ఇచ్చి ఎలిమెంట్ ఇందులో చూడండి మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నామంటే హోమ్ని కాల్ చేస్తున్నాం. ఇది కాంపోనెంట్ కాలింగ్ తెలుసు కదా. ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి మనం ఎలా కాల్ చేస్తాం? జస్ట్ ఆ కాంపోనెంట్ నేమ్ని మనం ట్యాగ్ లాగా రాసుకుంటాం. కాంపోనెంట్ నేమ్ని మనం ట్యాగ్ లాగా రాసుకుంటాం అంటే హోమ్ని కాల్ చేస్తున్నాం. సేమ్ అంతే ప్రతి చోట. ఇక్కడ అబౌట్ అని ఇవ్వంగానే ఇక్కడ అబౌట్ని కాల్ చేస్తాం. అబౌట్ని. ఓకే, ఇక్కడేమో కాంటాక్ట్ని కాల్ చేస్తాం. కాంటాక్ట్ని కాల్ చేస్తాం. సి ఇవేమో కాంపోనెంట్స్. కాంపోనెంట్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్తోనే ఉండాలి. కాంపోనెంట్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్తోనే ఉండాలి. ఇది ఫస్ట్ది. ఇవి మనకి డిస్ప్లే అయ్యేవి. ఈ మెసేజెస్ అనేవి మనకి డిస్ప్లే అయ్యేవి. ఓకే, ఈ డిస్ప్లేకి బ్యాక్గ్రౌండ్లో ఒక లింక్ ఉండాలి కదా. అంటే యూఆర్ఎల్లో మనం ఏమిస్తే అది ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ఇది యూఆర్ఎల్ అనమాట. బ్రౌజర్లో ఇచ్చే యూఆర్ఎల్, కనబడే యూఆర్ఎల్. ఇప్పుడు ఈ యూఆర్ఎల్ ఇస్తే ఏ కాంపోనెంట్ కనెక్ట్ అవ్వాలి అనేది ఎలిమెంట్లో మనం డిస్ప్లే చేయాలి. ఓకే, రౌట్ సింగిల్ లింక్, అన్ని లింక్స్ కలిపి రౌట్స్, మొత్తం కంప్లీట్గా నావిగేషన్ బార్ అండ్ రౌట్స్ కాంబినేషన్ కలిపి రౌటర్. ఈ యాప్ అనేది ఇది రిటర్న్ చేస్తుంది. ఎలా రాయాలి? అండ్ జస్ట్ లెట్ మీ రన్. ఇక్కడ హౌ టు రన్ npm run dev. Same localhost. We are giving that one. రన్ చేస్తున్నాం. సి మనకి 3 డైరెక్ట్గా చూపించాయి. హోమ్, అబౌట్, కాంటాక్ట్. హోమ్, అబౌట్, కాంటాక్ట్. బై డిఫాల్ట్ హోమ్ పేజ్, అందుకే ఇక్కడ హోమ్ పేజ్ అని చూపించింది. అంటే మనం ఏమి ఇవ్వకపోయినా డైరెక్ట్ కనబడేది. అదే ఒకవేళ మనం అబౌట్ అని ఇచ్చాము అంటే మనం అబౌట్ మీద క్లిక్ చేసాం అనుకో, ఇక్కడ అబౌట్ మీద క్లిక్ చేసాం. ఓకేనా. సి ఇక్కడ కనబడుతుంది అబౌట్.
అదే కాంటాక్ట్ ఇచ్చామనుకో, ఇక్కడ కాంటాక్ట్ మీద కనబడుతుంది. ఇక్కడ ఏదైతే కనబడుతుందో అదే దాన్నే యూఆర్ఎల్ అంటాం. అంటే ఇక్కడ ఇచ్చేది. సార్ ఇప్పుడు నేను ఈ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫంక్షనల్ కాంపోనెంట్స్ అవన్నీ వేరే వేరే జేఎస్ఎక్స్ ఫైల్స్లో రాద్దామని అనుకుంటున్నాను. వేరే వేరే జేఎస్ఎక్స్ ఫైల్స్ అంటే ఇప్పుడు సిఎస్ఎస్ని అవన్నీ రాసి మనం ఎట్లా కనెక్ట్ చేసుకుంటాం, సేమ్ అట్లాగే మనం ఏం చేస్తామంటే అన్ని సపరేట్ జేఎస్ఎక్స్ ఫైల్స్ రాస్తాం. ఓకే, ఇక్కడ ఏమేమి రాస్తున్నానంటే ఫోటో ఇలా ఉన్నాయా? ఓకే, ఇక్కడ నేను ఒక జేఎస్ఎక్స్ ఫైల్ తీసుకున్నా, సేమ్ అదే ఇస్తున్నా, హోమ్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్ ఇస్తున్నా. మాడ్యూల్ అంటాం, మనం లోయర్ కేసులో కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. హోమ్ డాట్ జేఎస్ఎక్స్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఈ మూడు తీసేస్తున్నాను. తీసేసి హోమ్ డాట్ జేఎస్ఎక్స్లోకి వెళ్ళి ఇక్కడ రాసుకుంటాం, ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. డైరెక్ట్గా ఫంక్షనల్ కాంపోనెంట్ రాసేస్తున్నా, హోమ్ అని. హోమ్ సింపుల్గా రిటర్న్ చేస్తుంది. సింపుల్గా రిటర్న్ H2, it is a home, H1 or H2. H2 వాడేవాడు. It is a home page. It is home page. బట్ ఇక్కడ విడివిడిగా రాసేటప్పుడు అన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ హోమ్, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ హోమ్ ఇట్లా రాసాం. సేమ్ అంతే. నెక్స్ట్ నెక్స్ట్ సపోజ్ ఇక్కడ ఏమేమి ఇచ్చాం, అబౌట్ కాంటాక్ట్, అబౌట్ కాంటాక్ట్, అబౌట్ డాట్ జేఎస్ఎక్స్. అట్లాగే ఇంకొకటి కూడా క్రియేట్ చేస్తున్నాం, కాంటాక్ట్ డాట్ జేఎస్ఎక్స్, అబౌట్ డాట్ జేఎస్ఎక్స్, కాంటాక్ట్ డాట్ జేఎస్ఎక్స్. ఈ అబౌట్ డాట్ జేఎస్ఎక్స్ లో సేమ్ అబౌట్ ఈజ్ అబౌట్ అంట. అలాగే కాంటాక్ట్ డాట్ జేఎస్ఎక్స్, కాంటాక్ట్ పేజ్, కాంటాక్ట్ పేజ్ అండ్ ఈజ్ అ కాంటాక్ట్ పేజ్. ఇలా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేయాలి. వి మస్ట్ ఇంపోర్ట్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? ఇంపోర్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? సిఎస్ఎస్ ఫైల్ ఇంపోర్ట్ చేసినట్లుగానే సేమ్ అలాగే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంపోర్ట్ మాడ్యూల్ నేమ్ ఏంటి? ఇదేమో కాంపోనెంట్ నేమ్, ఫ్రమ్ మాడ్యూల్ నేమ్ డైరెక్ట్ ఇవ్వచ్చు కదా. మాడ్యూల్ నేమ్ చూపిస్తుంది హోమ్. ఇలా ఇంపోర్ట్ అబౌట్ ఫ్రమ్, ఇది మాడ్యూల్ నేమ్, ఇది మాడ్యూల్ నేమ్ అబౌట్. అట్లాగే ఇంపోర్ట్ కాంటాక్ట్ ఫ్రమ్ కాంటాక్ట్, ఆటోమేటిక్ ఇంపోర్ట్ అయ్యింది. కాంటాక్ట్ ఫ్రమ్ ద కాంటాక్ట్, దిస్ ఇస్ ద వే. సో వెన్ ఎవర్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్, నార్మల్గా రాసేటప్పుడు అన్ని డిఫరెంట్ ఫైల్స్ రాస్తాం. కాంటాక్ట్లో ఉంది కాబట్టి కాంటాక్ట్ పేజ్ అని అప్గ్రేడ్ అయింది. హోమ్ అంటే ఏం చూపించదు, ఇక్కడ యూఆర్ఎల్ ఏమి ఉండదు కాబట్టి. అబౌట్ ఇస్తే అబౌట్ పేజ్, కాంటాక్ట్స్ ఇస్తే కాంటాక్ట్ పేజ్, కాంటాక్ట్ ఇస్తే కాంటాక్ట్ పేజ్. ఇది జస్ట్ రౌటింగ్ అంటే ఏంటంటే మన నావిగేషన్ మెనూనే. సార్ మరి దీన్ని ఇప్పుడు ఇట్లా రాశారు కదా, దీన్ని నావిగేషన్ మెనూలోకి కన్వర్ట్ ఎట్లా చేయాలి అంటే అదే మీ టాస్క్. ఆల్రెడీ సిఎస్ఎస్ సిఎస్ఎస్ ఎలా కనెక్ట్ చేయాలో చెప్పా. సపరేట్ సిఎస్ఎస్ ఫైల్ తీసుకుని ఈ లింక్స్కి నావిగేషన్ బార్కి తీసుకుని ఒక క్లాస్ని, క్లాస్ కాంపోనెంట్ తీసుకుని వాటికి సిఎస్ఎస్ ఎట్లా అప్లై చేయాలో చేసి జస్ట్ ఏం చేస్తారంటే హోమ్ పేజ్ని అబౌట్ పేజ్కి కాంటాక్ట్ పేజ్కి అన్నిటికీ ఏంటంటే కొంచెం సిఎస్ఎస్ యాడ్ చేయండి. యాడ్ చేసి నాకు ఫోటోలు పెట్టండి. ఓకేనా?